गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। శ్లోకం చదువుదాము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సో అర్జునుడి మనసులో ప్రశ్న. అర్జునుడి మనసులో ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో కర్మయోగము, ఇంకొకటేమో కర్మ సన్యాసము అని అర్థమవుతున్నది. సో అర్జునుడి మనసులో కర్మ సన్యాసం అంటే ఏమిటి? కర్మ సన్యాసము అంటే శ్రీకృష్ణుడు చెప్తున్న కర్మ సన్యాసానికి అర్జునుడికి అర్థమవుతున్న కర్మ సన్యాసానికి చాలా తేడా ఉంది. శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడు? కర్మ సన్యాసము అంటే కర్మలో కర్తృత్వ భావమును సన్యసించుట, అది కర్మ సన్యాసం అనగా. ఫిజికల్గా పనులు చేయడం మానేయడమా కాదా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆత్మజ్ఞానులు ఉంటారు. ఆత్మజ్ఞానుల్లో రెండు రకాలు కనిపిస్తారు. ఒకటి రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే సర్వకర్మ సన్యాసము పూర్వకమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నారు. వాళ్ళు దేహయాత్రకు సంబంధించిన పనులు మినహాయించి ఇంకా వేరే పనులు ఏం చేయలేదు. ఆయన అలా ధ్యానంలో ఉండేవారు, మెడిటేటివ్గా ఉండేవారు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే చెప్పేవారు, అంతే. అటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఇంకా స్వామి వివేకానంద, గురుదేవులు అలాంటి వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు కూడా ఆత్మజ్ఞానులే, కానీ వాళ్ళు లోక సంగ్రహార్థం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు చేస్తూ ఉంటారే కానీ వాళ్ళలో కర్తృత్వ భావము ఏమాత్రమూ ఉండదు. వాళ్ళు నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అన్నటువంటి ప్రిన్సిపల్లో కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కర్త భోక్త అనే ప్రిన్సిపల్కే అతీతం. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ పర్స్పెక్టివ్. సో వాళ్ళ ఆత్మజ్ఞానులు. ఇలా రెండు విధాలుగా ఉంటారు. ఇద్దరు ఆత్మజ్ఞానులే, కానీ ఇద్దరు కర్త కాదు, భోక్త కాదు, ఆత్మస్వరూపంలో నిష్ఠులై ఉన్నటువంటి వారు, అందులో ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి వారు. అయితే అలా కాకుండా అనాత్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో, అంటే ఆత్మజ్ఞానము లేని వారు ఎవరైతే ఉంటారో, అందులో కూడా మనకి లోకంలో సన్యాసం పుచ్చుకునే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఆశ్రమ సన్యాసం తీసుకుంటున్నారే కానీ కర్తృత్వ భావాన్ని వదిలి ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్న కర్తృత్వ భావము ఈ రాగద్వేషాలు లౌకికులు సంసార విషయాల్లో చూపిస్తారు. ఆశ్రమ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఆ ఆశ్రమం తాలూకు విషయాల్లో చూపిస్తారు. ఆశ్రమ సన్యాసం పుచ్చుకున్నారే కానీ మనసులో రాగద్వేషాలు పోలేదు కదా. రాగద్వేషాలు పోలేదు కాబట్టి ఈ రాగద్వేషాలని అనుసరించి పుట్టినటువంటి భావజాలం ఏదైతే ఉంటుందో లౌకికులకు సంసార విషయాల మీద ఉంటుంది, ఆశ్రమవాసులకు ఆశ్రమ విషయాల మీద ఉంటుంది. సో అటువంటి సన్యాసం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అర్జునుడి మనసులో డౌట్ అది. ఇప్పుడు నేను కర్మలు చేయాలా లేకపోతే సన్యాసం పుచ్చుకోవాలా? ఇక్కడ అర్జునుడి సన్యాసము అంటే ఆత్మజ్ఞాన నిష్టతో కూడుకున్నటువంటి సన్యాసము కాదు. అర్జునుడి మనసులో సన్యాసము అంటే కర్మలను వదిలేయుట. అయితే ఈ డౌట్ ఎందుకు వస్తున్నది చూసాం మనం. భాష్యము ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి, రెండు దారులు ఉన్నాయి. ఈ రెండు కూడా మోక్షాన్ని కలుగ చేస్తాయి అని అర్జునుడికి అర్థమవుతుంది. అలా అర్థమైంది అర్జునుడికి. కర్మ సన్యాసము, కర్మ యోగము అని రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా ఆ మోక్షమునకు దారి చూపుతున్నాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయి? కర్మయోగము, కర్మ సన్యాసము రెండింటిలోనూ కూడా కర్మ సన్యాసము గొప్పది అన్నట్టున్నాయి. ఎందుకంటే అదే కదా, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ చాలా శ్లోకాలు మధ్య మధ్యలో కర్మ సన్యాసాన్ని
పొగుడుతూ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్న కర్మ సన్యాసము కర్మలలో కర్తృత్వ భావమును వదిలేయుట. అర్జునుడికి అలా అర్థం కావట్లేదు. అర్జునుడికి అర్థమైన కర్మ సన్యాసము జస్ట్ పనులను మానేసి ఏదో ఆశ్రమాన్ని ఆశ్రయం తీసుకుని సన్యాసం తీసుకుంటారు. రెండింటికి చాలా తేడా ఉంది. సో అక్కడ కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ వల్ల ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. సో ముందు ఈ ప్రశ్న ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాం మనం. ఇక్కడ కొంచెం జటిలంగానే ఉంటుంది భాష్యము. జాగ్రత్తగా మనము 2-3 రోజులు పట్టచ్చు, కానీ జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రశ్న విలువైనదైతే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే సమాధానానికి కూడా విలువ ఉంటుంది. సో ప్రశ్న యొక్క విలువను అర్థం చేసుకోవాలి ఫస్ట్. ప్రశ్న విలువైనది కాదనుకోండి, అప్పుడు ఇంకా తర్వాత భగవద్గీతకు కూడా విలువ ఉండదు. ఎందుకంటే వాల్యూ లేని క్వశ్చన్కి చెప్తున్నటువంటి మాటల్లో ఉంటాయి. అలా ఉండకూడదు, అలా అర్థం చేసుకోకూడదు కదా. సో ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు 2వ అధ్యాయంలోనే గీత చెప్పడం అంతా అయిపోయింది. కానీ 3వ అధ్యాయం స్టార్టింగ్లో మళ్ళీ అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు జ్ఞాననిష్ట ఉన్నవారికి, సాంఖ్యులకు సాంఖ్యయోగము, జ్ఞానయోగము అంటే జ్ఞానయోగము చేత కర్మలు లేకపోవుట, జ్ఞానయోగము వలన అంటే నేను కర్తను కాను, నేను అనంతమైనటువంటి సచ్చిదానంద ఆత్మస్వరూపము అని తెలుసుకునుట వలన కర్మలు లేకపోవుట అనే సాంఖ్యయోగము, జ్ఞానయోగము. అలా కాని వారికి కర్మయోగము అంటూ 3వ చాప్టర్ స్టార్టింగ్లో మొదలుపెట్టి 3-4 చాప్టర్లు ఆ 2 క్లారిఫై చేసుకుంటూ వచ్చాడు. అర్జునుడికి ఇంకా మనసులో మరి కన్ఫ్యూజన్గానే అర్థమైంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే మరి లేకపోతే 4వ చాప్టర్ ఆఖరి శ్లోకంతో భగవద్గీత ఇన్స్ట్రక్షన్ అయిపోయింది, క్లారిఫికేషన్స్ కూడా అయిపోయాయి. కానీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న యొక్క విలువ అర్థమైతే అప్పుడు 5వ చాప్టర్ 6వ చాప్టర్ ఆ పై తర్వాత చాప్టర్లో చెప్పే విషయాలకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈ ప్రశ్న విలువైనది కాదనుకోండి, తర్వాత వచ్చే మ్యాటర్ కూడా సిగ్నిఫికెన్స్ లేనటువంటిదే అవుతుంది. అందుకనే శంకర్లు చాలా ఓపిక్గా ఇక్కడ ఆ ప్రశ్న యొక్క విలువను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మనకి కొంచెం ఆ భాష్యం యొక్క శైలి అలవాటు లేక కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మరేం పర్వాలేదు, జాగ్రత్తగా దాన్ని దాటుదాం. అయితే మనము ఇక్కడ భాష్యంలో ఫస్ట్ పేరాలో ఫస్ట్ హాఫ్ చదివాం. కర్మణ్య కర్మయ పశ్యేత్ ఇత్యారభ్య అక్కడి నుంచి చదివాం అని చాలా శ్లోకాలు కోట్ చేశారు. సయుక్త కృత్స్న కర్మకృత్ 18వ శ్లోకం, తర్వాత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం 19, తర్వాత శారీరం కేవలం కర్మ కుర్వన్ 4వ చాప్టర్లోనే 21, తర్వాత యదృచ్ఛా లాభ సంతుష్ట అంటూ 22వ శ్లోకం, తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అంటూ 24. ఇలాగా చాలా శ్లోకాలు 42వ శ్లోకం దాకా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్పారు? యోగ సన్యస్త కర్మాణం లాస్ట్ బట్ 1 శ్లోకం వరకు ఇత్యేతై వచనై సర్వకర్మణాం సన్యాసం అవోచత్ భగవాన్. ఈ విధంగా అనిపిస్తోంది అర్జునుడికి. ఈ శ్లోకాలన్నింటిలోనూ కూడా సర్వకర్మ సన్యాసము భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్పాడు లాస్ట్ శ్లోకంలో? చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భక్త అని చెప్పాడు. మనసులో ఉన్న సంశయాన్ని తొలగించి నువ్వు లేచి కర్మయోగం చేయన్నాడు. యోగం ఆతిష్ట అంటున్నాడు, అంటే కర్మయోగమును చేయుము అన్నాడు. అంటే చూడండి, ఆ ముందు శ్లోకం దాకా కర్మ సన్యాసాన్ని పొగిడి నువ్వు మాత్రం కర్మయోగం చెయ్యి అన్నాడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం అర్జునుడికి. అదేమిటది? ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయని చెప్తున్నావు నువ్వు నాకు. ఒకటేమో కర్మ సన్యాసం అంటున్నావు, ఇంకోటి ఏదో కర్మయోగం అంటున్నావు. అంటే ఒకటేమో పనులను వదిలేయుట, ఇంకోటి పనులను చేస్తూ ఉండుట అని నువ్వే చెప్తున్నావు. చెప్పి పైగా అందులో కర్మ సన్యాసము గొప్పదని చెప్తున్నావు. చెప్పి నన్నేమో తక్కువది చేయమంటున్నావు. అంటే ఇప్పుడు మార్గాన్ని పొందడానికి, గమ్యాన్ని చేరుకుందుకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మంచి తారు రోడ్డు, ఇంకొకటేమో గతుకుల రోడ్డుని. అలా 2 మంచి రోడ్లు ఉన్నాయి, 2 అదే గమ్యానికి తీసుకెళ్తాయి. నువ్వు మాత్రం గతుకుల రోడ్ల రా అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తోంది అర్జునుడికి. అది ప్రశ్న. అందుకని సో అని చెప్పి చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత అని చెప్పారు లాస్ట్లో.
ఇత్యనేన వచనేన యోగంచ కర్మానుష్ఠానలక్షణం అనుతిష్ఠ ఇత్యుక్తవాన్. సో యోగము, అక్కడ యోగము అంటే కర్మ అనుష్ఠాన లక్షణం, కర్మానుష్ఠాన లక్షణం. కర్మయోగము అంటే కర్మానుష్ఠాన యోగము అని అర్థం. కర్మలను అనుష్ఠానం చేస్తూనే ఉండుట అని అర్థం. సో ఆ యోగం అన్నది తీసేస్తే మధ్యలో సారీ అనుష్ఠానం అన్న పదం తీసేస్తే కర్మయోగం అయినది. సో అలా, అంతేకాకుండా ఇంకా ఏం చెప్పినట్టు అర్థమవుతోంది అర్జునుడికి, తయోహో ఉభయోశ్చ కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోహో స్థితిగతివత్ పరస్పర విరోధాత్ ఏకేన సహ కర్తుం అశక్యత్వాత్ కాలభేదేన చ అనుష్ఠాన విధానాభావాత్ అర్థాత్ ఏతయోః అన్యతర కర్తవ్యత ప్రాప్తౌ సత్యాం. అర్జునుడికి ఏ విధంగా అర్థమవుతున్నది? ఎక్కడున్నాం? తయోహో ఉభయోశ్చ కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోహో స్థితిగతివత్ పరస్పర విరోధాత్. అయితే రెండు ఉన్నాయి అక్కడ, కర్మానుష్ఠానము కర్మయోగము కర్మ సన్యాసము అని రెండు ఉన్నాయి. కర్మ అనుష్ఠానము కర్మ సన్యాసము ఈ రెండు ఎలా ఉన్నాయి? స్థితిగతివత్ పరస్పర విరోధ. ఇప్పుడు ఒక మనిషికి నువ్వు ఉండు వెళ్ళు అని చెప్పామనుకోండి, అలా ఇప్పుడు ఒకే సమయంలో నువ్వు ఉండు నువ్వు వెళ్ళు అని చెప్పామనుకోండి, అలా అది విరోధము కదా. అది అలా చెప్తే అర్థం కాదు కదా ఏది చేయాలో. పోనీ నువ్వు ఇద్దరికి వేరు మనుషులకి నువ్వు ఉండు నువ్వు వెళ్ళు అని చెప్పామనుకో, అందులో ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. అలా కాకుండా ఒకే మనిషికి నువ్వు 10 నుంచి 11 వరకు నువ్వు ఉండు, 11ంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పారనుకోండి, అప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఇక్కడ అలా చెప్తున్నట్టు అనిపించట్లేదు అర్జునుడికి. రెండు ఒకేసారి చేయి అన్నట్టు, రెండు ఒకేసారి చేయాలి అన్నట్టు అనిపిస్తోంది. సో స్థితిగతివత్ పరస్పర విరోధాత్ ఏకేన సహకర్తం అశక్యత్వాత్. రెండు ఒకే మనిషి ఒకసారిగా చేయలేడు. ఐదర్ కర్మానుష్ఠానం చేయగలడు లేదా కర్మ సన్యాసము చేయగలడు. ఈ రెండు కలిపి చేయుట ఎలాగా? కలిపి చేయుట అనేది ఉండదు కదా అని అర్జునుడికి ఆ విధంగా అర్థమవుతోంది. అందుకని డౌట్. కాలభేదేనచ అనుష్ఠాన విధాన అభావాత్. శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో నువ్వు కొన్ని రోజులు కర్మయోగం చేయి, తర్వాత కర్మ సన్యాసం చేయి అన్న చెప్పినట్టు ఏమీ వినిపించట్లేదు. అలా లేదు ఇన్స్ట్రక్షన్. కర్మయోగము కర్మ సన్యాసము అని అర్థమవుతోంది. యాక్చువల్లీ అలా చెప్పలేదు శ్రీకృష్ణుడు, అర్జునుడికి అలా అర్థమవుతోంది. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మయోగము చేస్తే అంతఃకరణ శుద్ధి కలిగి, అంతఃకరణ శుద్ధి వల్ల జ్ఞానయోగానికి యోగ్యత కలుగుతుంది. యోగ్యత కలిగి అప్పుడు నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిశ్చయము కలుగుతుంది. బుద్ధి నిశ్చయం కలిగి తద్వారా మోక్ష ప్రాప్తి అని చెప్పాడు. అంటే ఈ రెండు కనిపిస్తుందా స్క్రీన్? లేదు సార్. లేదండి. ఇప్పుడు వచ్చిందండి. సో కాలభేదేన అనుష్ఠాన విధాన అభావాత్ అలా చెప్పలేదు. అలా చెప్పినట్టు అర్థం కాలే అర్జునుడికి తప్పుగా అర్థమవుతోంది. అర్థాత్ ఏతయోహో అన్యతర కర్తవ్యత ప్రాప్తో సత్యం. అయితే ఏంటి? ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి కన్ఫ్యూషన్ వస్తుంది అర్జునుడి మనసులో. ఇప్పుడు ఒక మనిషికి నువ్వు ఉండు వెళ్ళు అని చెప్పారనుకోండి, అయితే ఇప్పుడు ఉండాలా వెళ్ళాలా అన్న ప్రశ్న వచ్చింది మనసులో. అలాగే అర్జునుడికి కూడా ఆ విధంగా అర్థమయ్యి రెండు మార్గాలు ఉన్నాయి, రెండు మార్గాలు ఒకే గమ్యానికి తీసుకెళ్తాయి. ఇప్పుడు నేను ఇందులో వెళ్ళాలా, ఈ మార్గంలో వెళ్ళాలా, ఈ మార్గంలో వెళ్ళాలా అన్న ప్రశ్న వచ్చింది మనసులో. వచ్చి యత్ ప్రశస్యతరం
ఏతయోః కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోః తత్ కర్తవ్యం. అయితే ఈ రెండిట్లో ఏది ప్రశస్యతరము? 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏం ఏం మనసులో ఏం క్వశ్చన్ వస్తుంది? ఏది మంచిది? ఇలా వెళ్తే బాగుంటుందా, ఇలా వెళ్తే సుఖంగా ఉంటుందా, ఇలా వెళ్తే సుఖంగా ఉంటుందా అన్న ప్రశ్న వచ్చింది. సో యత్ ప్రశస్యతరం ఏతయోః కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోః తత్ కర్తవ్యం. ఈ రెండిట్లో ఏది ప్రశస్యతరమో అది చేస్తాను నేను. ఏది గొప్పదో అది చేస్తాను రెండిట్లో. న ఇతరత్ ఇత్యేవం మన్యమానః ప్రశస్యతర బుభుత్సయా అర్జునః ఉవాచ సన్యాసం కర్మణాం ఇత్యాదిన. అయితే ఈ 2 మార్గాల్లో ఏది ప్రశస్యతరమో, ఏది గొప్పదో అది చేస్తాను నేను. ప్రశస్యతర బుభుత్సయ. బుభుత్స అంటే చేసే కోరిక. ఏది చేయాలను తెలుసుకోవాలనే కోరిక. ఏది తెలుసుకోవాలనుకుంటున్నాడు? ప్రశస్యతర. తెలుసుకోవడమే కాదు, చేయడం. ఏది చేయాలనుకుంటున్నాడు? ప్రశస్యతరమైనది. ఏది గొప్పదో అది చేస్తాను. అందుకని నాకు ఈ రెండిట్లో ఏది గొప్పదో నువ్వే నిశ్చయించి చెప్పు. రెండిట్లోనూ కూడా ఏతయోరేకం ఉభయోశ్చ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ రెండిట్లో ఏది తచ్ఛ్రేయ, ఏది శ్రేయస్సును కలిగిస్తుందో, తచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని చెప్తున్నాడు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్సును కలిగించునో నాకు, అంటే ఏది మోక్షమును అందచేయునో నాకు, అది నువ్వు సునిశ్చితంగా చెప్పు. ఇంకా మళ్ళీ కన్ఫ్యూజింగ్గా గోడ మీద పిల్లిలాగా చెప్పడం కాకుండా డైరెక్ట్గా నాకు ఈ 2 మార్గాల్లో ఏది నాకు మంచిదో అది నువ్వు ఆలోచించి చెప్పు అంటున్నాడు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ ఆన్సర్ చూసి కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్సర్లో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఈ రెండిట్లోనూ కూడా కర్మ సన్యాసము కంటే కర్మ యోగమే గొప్పది అని చెప్తున్నాడు. అది చూసి మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అది ఆ సమాధానము ఆత్మజ్ఞానికి చెప్తున్నటువంటి సమాధానము కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానికి కర్మానుష్ఠానము ఉండదు, కర్మయోగము ఉండదు. రెండింటికి అతీతుడు ఆయన. ఆయన నిత్య ఆత్మస్వరూపంలో నిష్ట కలిగి ఉన్నవాడు ఆత్మజ్ఞాని. సో ఆత్మజ్ఞాని కర్మలు చేసినా చేయకపోయినా కూడా, కర్మలు చేస్తున్నట్టు కనిపించినా గురుదేవులు లాంటి వాళ్ళలాగా, స్వామి వివేకానంద లాంటి వాళ్ళలాగా, ఏ కర్మలు చేయకుండా కనిపించిన రమణ మహర్షి లాంటి వాళ్ళలాగా, ఇద్దరికీ కూడా ఈ మాటలు ఏం వర్తించవు. కర్మయోగం, కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది అన్న మాట మీకు గురుదేవుల లాంటి వాళ్ళకి వర్తించదు, రమణ మహర్షి లాంటి వాళ్ళకి కూడా వర్తించదు. వాళ్ళు ఆత్మజ్ఞానులు, వాళ్ళకి వర్తించదు ఈ మాట. ఈ మాట ఆత్మజ్ఞానము లేని వారికే వర్తిస్తుంది. కర్మ సన్యాసము కంటే కర్మయోగము గొప్పది అని. సో ఆ ప్రశ్న, ఆ ఆన్సర్ చూసారా? ఆ ఆన్సర్ చూసి మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు ఇక్కడ. అంటే ముందు చాప్టర్లో ఏం చెప్పారు? జ్ఞానయోగము గొప్పది అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి కర్మ సన్యాసము కంటే కర్మయోగము గొప్పదని చెప్తున్నారు. మరి కాన్ఫ్లిక్టింగ్గా ఉంది కదా. అలా కాన్ఫ్లిక్టింగ్గా అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము. సో ఇన్ రియాలిటీ జ్ఞానయోగమే గొప్పది, జ్ఞానం అన్నిటికంటే గొప్పది. నహి జ్ఞానాన్య సదృశం అని చెప్తున్నారు. కానీ జ్ఞానము లేనివానికి కర్మ సన్యాసము కంటే కర్మయోగము గొప్పది. ఎందుకంటే జ్ఞానము లేనివాడి సన్యాసం ఎలా ఉంటుంది? మనసులో రాగద్వేషాలు పోకుండా సింపుల్గా బాహ్యముగా పనులను వదిలేయుట అనే వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారం వల్ల ఏమీ లాభం ఉండదు. మనసులో రాగద్వేషాలు పోకుండా సన్యాసం పుచ్చుకుంటే ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే ఇక్కడున్న రాగద్వేషాలు, ఇక్కడైతే ఇంట్లో ఉండే విషయాలు, సంసారంలో కనిపించే విషయాలకి పట్ల రాగద్వేషాలు, కోరికలు ఉంటాయి. ఈ రాగద్వేషాలు, మనసులో రాగద్వేషాలు పోకుండా ఆశ్రమానికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమ విషయాల్లో రాగద్వేషాలు వస్తాయి. సో దానివల్ల ఏమీ లాభం ఉండదు. సో అందుకని శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానము లేనివానికి, అంటే అర్జునుడికి ఆత్మజ్ఞానం లేదు, అంటే అర్జునుడి వంటి ఆత్మజ్ఞానం లేని వారికి కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అని చెప్పబోతున్నాడు. చూసారా, ఆ కన్ఫ్యూజన్ మనసులో రిజాల్వ్ అవ్వాలి. అందుకని ఇక్కడ భాష్యము చాలా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఇక్కడ. సరే, నెక్స్ట్. అయితే శంకర్లు ఏం చేస్తున్నారు? అర్జునుడి యొక్క ప్రశ్నలో ఉన్న విలువని నిలబెడుతున్నారు. అంటే ప్రశ్న విలువైన ప్రశ్న అని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పి అర్జునుడి మనసులో ఏ విధంగా ప్రశ్న ఉపపన్నమైనది ఆ సంగతి చెప్పుకుంటూ వచ్చారు. అయితే దానికి ఒక పూర్వపక్షం.
ముందే పూర్వపక్షము. ఈ పూర్వపక్షం ఏంటంటే ఆయన ఏ విధంగా అర్జునుడి యొక్క మనసులో ఉన్న ప్రశ్నను జస్టిఫై చేస్తున్నారో ఆ జస్టిఫికేషన్ తప్పని పూర్వపక్షం. ఆ పూర్వపక్షము ఈ మీమాంసకులకు ఆ పూర్వపక్షం నచ్చలేదు. అంటే సారీ, ఆ జస్టిఫికేషన్ నచ్చలేదు. సో ఇక్కడ పూర్వపక్షం వస్తుంది. చదువుదాం పూర్వపక్షము. నన్ను చ ఆత్మవిద జ్ఞానయోగేన నిష్ఠాం ప్రతిపాదయిష్యన్ పూర్వోదాహృతైః వచనైః భగవాన్ సర్వకర్మ సన్యాసం అవోచత్ నతు అనాత్మజ్ఞస్య. అదే ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే, అంటే ప్రశ్న ఏ విధంగా అర్జునుడి మనసులో ఉపపన్నమైనది అన్న ఎక్స్ప్లెనేషన్కి పూర్వపక్షం. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రశ్న మీరు చెప్పిన విధంగా అయితే ఈ ప్రశ్న విలువైన ప్రశ్న కాదు అంటున్నారు. ఏమిటది? ఆత్మవిద ఆత్మవేత్తకు అని ఆత్మవేత్తకు జ్ఞానయోగేన నిష్ఠాం ప్రతిపాదయిష్యన్ పూర్వోదాహృతై వచనై భగవాన్ సర్వకర్మ సన్యాసం అవోచత్. అంటే ఆత్మజ్ఞానము ఉన్నవానికి జ్ఞానయోగము అని చెప్పుటకు శ్రీకృష్ణుడు మీరు ఉదహరించినటువంటి వాక్యాలన్నిటి చేత సర్వకర్మ సన్యాసాన్ని బోధిస్తున్నాడు. ఎవరికది? సర్వకర్మ సన్యాసము ఆత్మజ్ఞానము ఉన్నవానికి జ్ఞానయోగేన నిష్ఠాం ప్రతిపాదయిష్యన్. కర్మని అకర్మ యః పశ్యేత్. అది ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని యొక్క పర్స్పెక్టివ్ అలా ఉంటుంది. కర్మలో అకర్మ అంటే యాక్టివిటీలో రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది ఆయనకి, ఎందుకంటే ఆయన కర్త కాదు కాబట్టి. సో అది జ్ఞాననిష్ట ఉన్నవానికి తెనే కానీ అది అనాత్మజ్ఞునకు కాదు. అటు అనాత్మజ్ఞస్స. అనాత్మజ్ఞునకు అయితే చెప్పిన మాట అయితే కాదు, అది ఓన్లీ ఆత్మజ్ఞానికి చెప్పిన మాటే కదా అని పూర్వపక్షి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? అతశ్చ కర్మానుష్ఠాన కర్మ సన్యాసయో భిన్న పురుష విషయత్వాత్ అన్యతరస్య ప్రశస్యతరత్వ బుభుత్సయా అయం ప్రశ్న అనుపపన్నః. శ్రీకృష్ణుడు క్లియర్గా జ్ఞానికి చెప్తున్నటువంటి మాటలు, మీరు ఉదహరించినటువంటి ఉదాహరణం ఇచ్చినటువంటి వాక్యాలన్నీ కూడా ఒక జ్ఞానికి చెప్తున్నటువంటి మాటలే కానీ అనాత్మజ్ఞునకు చెప్తున్నటువంటి మాటలు కావు. అందుకని కర్మానుష్ఠాన కర్మ సన్యాసయో భిన్న పురుష విషయత్వాత్. ఈ రెండు కూడా భిన్న పురుషులకు చెప్పబడుతున్నటువంటి మాటలు. జ్ఞానికి కర్మ సన్యాసము చెప్తున్నాడు, అనాత్మజ్ఞునకు కర్మానుష్ఠానము చెప్తున్నాడు. అందుకని అన్యతరస్య ప్రశస్యతరత్వ బుభుత్సయ అయం ప్రశ్న అనుపపన్న. ఈ ఒక మనిషికి ఒకే కాలంలో చేయవలసిన మాటలని చెప్తే అప్పుడు ఇందులో ఏది ప్రశస్యతరమో అది చూస్ చేసుకుందుకి అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు అన్న మాట కరెక్ట్ అవుతుంది. కానీ ఈ రెండు ఒక మనిషికి చెప్తున్నటువంటి మాటలు కాదు. ఒకటి జ్ఞానికి చెప్తున్నటువంటి మాట, ఇంకొకటి అజ్ఞానికి చెప్తున్నటువంటి మాట. సో ఇందులో ఇంకా ప్రశస్యతరమైనటువంటిది ఏది చేయాలో అది చేస్తాను అనే ప్రశ్నే పుట్టదు కదా. అర్జునుడు జ్ఞాని అయితే కర్మ సన్యాసము, అర్జునుడు జ్ఞాని కాకపోతే కర్మయోగము. చాలా క్లియర్గా ఉందిగా. మళ్ళీ ఇంకా ఇందులో ప్రశ్న అంటారేమిటి? ఆ విధంగా ప్రశ్న ఉపపన్నమైనదని మీరు అంటున్న మాట తప్పు అని పూర్వపక్షం. దానికి శంకర్ల సమాధానము సత్యమేవం త్వదభిప్రాయేణ ప్రశ్న న ఉపపద్యతే. కరెక్టే నువ్వు చెప్తున్న మాట. ఆ విధంగా అర్థం చేసుకుంటే అందులో ఇంకా ప్రశ్న లేదు అని చెప్తున్నారు. ఒకవేళ అర్జునుడు మీరు చెప్పినట్టుగా అర్థం చేసుకుని ఉంటే, అంటే జ్ఞానికి కర్మ సన్యాసము, అజ్ఞానికి కర్మయోగము అని మీరు అంటున్నారుగా, ఆ విధంగా ఒకవేళ అర్జునుడు అర్థం చేసుకుంటే అప్పుడు ప్రశ్న లేదు. అప్పుడు ఇంకా ప్రశ్న అడగవలసింది ఏముంది? దెన్ ఇట్ ఈజ్ ఓన్లీ క్వశ్చన్. దెన్ ద క్వశ్చన్ షుడ్ బి నేను జ్ఞానినా నేను అజ్ఞానినా అన్న ప్రశ్న ఉండాలి. అంతేనే కానీ నాకు కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండింటిలో ఏది మంచిదో చెప్పు అనే ప్రశ్న ఉండదు. సో మీరు అంటున్న మాట కరెక్టే, కానీ ప్రశ్న అడుగుతున్నది మీరు కాదుగా అంటున్నారు శంకర్లు. మీలా ఆలోచిస్తే ప్రశ్న ఉండదు, కానీ ప్రశ్న అడుగుతున్నది మీరు కాదుగా, ప్రశ్న అడుగుతున్నది అర్జునుడు. సో అర్జునుడి మనస్సులో ఏ విధంగా అర్థమైంది అది అర్థం చేసుకోవాలి మనం. మీకెలా అర్థమైంది అది కాదు అని చెప్తున్నారు. ప్రష్టు స్వాభిప్రాయేణ పునః ప్రశ్న యుజ్యతే ఏవ ఇది వదామః. అడిగేవాడి స్వాభిప్రాయేణ పునః ప్రశ్న యుజ్యతే ఏవ.
అడిగేవాడి మనసులో ఏ విధంగా అర్థమైందో దాని ప్రకారంగా ప్రశ్న వ్యాలిడ్. మీకు అర్థమైన విధంగా అయితే ప్రశ్న ఇన్వాలిడ్, కరెక్టే. కానీ ఇక్కడ మీరు కాదు కదా ప్రశ్న అడుగుతున్నది అర్జునుడు. సో అర్జునుడికి ఏ విధంగా అర్థమైందో అది మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు. చూడండి సమాధానం అలా చెప్పారు. సరే, కథం ఏ విధంగా? పూర్వోదాహృతై వచనై భగవత కర్మ సన్యాస కర్తవ్యతయా వివిక్షతత్వాత్. సో అయితే శ్రీకృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నాడు? కర్మ సన్యాస కర్తవ్యతయా వివిక్షతత్వాత్. శ్రీకృష్ణుడు కర్మ సన్యాసాన్ని చెప్పదలుచుకున్నాడు, అందులో డౌట్ లేదు. కర్మ సన్యాసాన్ని చెప్పాడు కూడా. అయితే ఈ కర్మ సన్యాసము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రధాన కర్మ సన్యాసము, 2 గౌణ కర్మ సన్యాసము అంటారు, అప్రధాన కర్మ సన్యాసము. సో ప్రధాన కర్మ సన్యాసము అంటే జ్ఞానయోగము చేత కూడుకున్నటువంటి కర్మ సన్యాసము. అంటే నేను కర్తను కాను, నేను భోక్తను కాను, నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, ఈ చిత్తము, ఈ అహంకారము, శరీరము ఇది నా స్వరూపము కాదు, నా స్వరూపము సచ్చిదానంద ఆత్మస్వరూపము అని తెలుసుకున్న వానికి కర్మ సన్యాసము చెప్పదలుచుకున్నాడు. కర్మ సన్యాసము అని చెప్పాడు భగవంతుడు. కర్మ సన్యాసం అని చెప్పాల్సిందే ఉంటుంది, కర్మ సన్యాసం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కర్మలు చేయటలేదు, వాళ్ళు కర్త కాదు అని చెప్తున్నారు. సో అది చెప్పారు. కానీ ఇక్కడ అర్జునుడికి అలా అర్థం కావట్లేదు కదా. ప్రాధాన్యమంతరేణ చ కర్తారం తస్య కర్తవ్యత్వా సంభవాత్. సో అయితే ఆ ప్రధాన కర్మ సన్యాసం అంటే జ్ఞానయోగము చేత కూడుకున్నటువంటి కర్మ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కర్తవ్యత్వ అసంభవాత్. వాళ్ళకి కర్తవ్యము ఇది అని చెప్పే మాటే ఉండదు, ఎందుకంటే వాళ్ళు కర్తలు కాదు. కానీ ఏమైంది? అనాత్మవిదపి కర్త పక్షే ప్రాప్త అనూద్యతే ఏవ. అయితే లోకంలో మనకి అనాత్మవిధులు అంటారు. అనాత్మవిదపి కర్తాపక్షే ప్రాప్త. అయితే అక్కడ కర్త అంటే అనాత్మవిధుడు అనే అర్థం కూడా వస్తుంది కదా. అనాత్మవిధులు కూడా సన్యాసాన్ని తీసుకోవడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ట్రాన్స్లేట్ చేసి శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట చెప్తున్నాడు. అంటే లోకంలో కనిపించే సన్యాసుల్లో జ్ఞాననిష్టతో ఉన్న సన్యాసులు కనిపిస్తారు, జ్ఞాననిష్ట లేని సన్యాసులు అంటే వాళ్ళకి ఇంకా నా స్వరూపము సచ్చిదానంద ఆత్మస్వరూపము అనే బుద్ధి నిశ్చయము లేని సన్యాసులు కూడా కనిపిస్తారు. సో అందుకని అర్జునుడికి ఏ విధంగా అర్థమవుతోందో దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నాడు. నా పునః ఆత్మవిత్ కర్తృకత్వం ఏవ సన్యాసస్య వివక్షితం ఇత్యేవం మన్యమానస్య అర్జునస్య కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోః అవిద్వత్ పురుష కర్తృకత్వం అపి అస్తి ఇది పూర్వోక్తేన ప్రకారేణ తయోః పరస్పర విరోధాత్ అన్యతరస్య కర్తవ్యత్వే ప్రాప్తే ప్రశస్యతరంచ కర్తవ్యం న ఇతరత్ ఇతి ప్రశస్యతర వివిదిషయా ప్రశ్నః న అనుపపన్నః. సో కానీ అర్జునుడికి మాత్రము ఆత్మజ్ఞానం నిష్ఠ లేనటువంటి సన్యాసులు తీసుకున్నటువంటి సన్యాసాశ్రమము కనిపిస్తోంది ఎదురుగుండా. అందుకని ఆ ఆత్మవిత్ కర్తృత్వం ఏవ సన్యాసస్య వివక్షితం అని అర్థం కావట్లేదు. అని అలా అర్థం కాకుండా అంటే సన్యాసమునకు జ్ఞాననిష్ట ప్రీకండిషన్ అని అర్థం కావట్లేదు అర్జునుడికి. జ్ఞాననిష్ట లేకపోయినా కూడా సన్యాసం తీసుకోవచ్చు అని అర్థమవుతోంది. ఇత్యేవం మన్యమానస్య అర్జునస్య కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోః ఎవరికి అవిద్వత్ పురుష కర్తృకత్వం అపి అస్తి. అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి వానికి కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. కర్మానుష్ఠాన కర్మ సన్యాసయోః అపి అస్తి ఇది పూర్వోక్తేన ప్రకారేణ అని నేను ఆల్రెడీ ముందు పారాగ్రాఫ్లో చెప్పిన విధంగా
తయోహో పరస్పర విరోధాత్ అన్యతరస్య కర్తవ్యతే ప్రాప్తే. ఆ రెండు పరస్పర విరోధమైనటువంటి మార్గములు ఉన్నాయి, ఈ రెండు కూడా నేను చేయగలను, నేను చేయవచ్చును అనే అనే అర్థము అనే విధంగా అర్థం చేసుకుని ప్రశస్యతరం చ కర్తవ్యం, అందులో ఏది గొప్పదో అది నేను చేస్తాను, నా ఇతరత్ ఏది తక్కువదో అది నేను చేయను. ఇది ప్రశస్యతర వివిధిషయ ప్రశ్న నా అనుపపన్న. అందుకని ఆయన అర్జునుడు ప్రశస్యతరం ఏదో అది తెలుసుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నాడు. అందుకని నా అనుపపన్న, అనుపపన్నము అని మీరు అనలేరు అని ఆ పూర్వపక్షాన్ని శంకర్లు ఖండిస్తున్నారు. సో ఎందుకంటే కొంచెము అది జటిలం, అంటే తర్వాత ఆన్సర్ చూస్తే మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుంది మనకే అని చెప్పి ఇలా చెప్తున్నారు. ఆత్మజ్ఞానికి వెళ్ళి ఆత్మజ్ఞానికి కర్మ సన్యాసము కంటే కర్మయోగము గొప్పది అని చెప్పే ప్రసక్తే లేదు కదా. మరి సెకండ్ శ్లోకంలో ఆన్సర్ అలా ఉంటుంది, ఈ రెండిట్లోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అని డైరెక్ట్గా చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. మరి జ్ఞానము గొప్పదైనప్పుడు కర్మ సన్యాసం కంటే కర్మయోగం ఏ విధంగా గొప్పదవుతుంది? ఏ విధంగా గొప్పదవుతుంది అంటే ఆ జ్ఞానము లేని వాడికి ఇది వర్తిస్తుంది అని చెప్పడం. ఆ క్లారిఫికేషన్ మనకి పూర్తిగా అర్థం కావడానికి అని చెప్పి శంకర్లు ఇక్కడ దీన్ని కొంచెము ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, అదే చెప్తున్నారు, చదువుదాము. ప్రతివచన వాక్యార్థ నిరూపణేనాపి ప్రష్టు అభిప్రాయ ఏవమేవ ఇతి గమ్యతే. సో ప్రతివచనము అంటే సమాధానము. సో భగవంతుడి యొక్క సమాధానము యొక్క వాక్యార్థ నిరూపణేన అపి, భగవంతుని యొక్క సమాధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాని యొక్క అర్థం ఏమిటి, సమాధానం చెప్పిన వాక్యం యొక్క అర్థం ఏమిటి అని జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడు కూడా ఏమని తెలుస్తుంది? ప్రష్టు అభిప్రాయ ఏవమేవ ఇది గమ్యతే. ప్రశ్న అడిగేవానికి ఈ విధంగానే అర్థమైంది. ఏ విధంగా అర్థమైంది? రెండు ఉన్నాయి మార్గాలు, కర్మ సన్యాసము, కర్మానుష్ఠానం. పనులను వదిలేసి పారిపోవుట ఆశ్రమానికి, లేదా పనులు చేయుట అని రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పుము అని ఆ విధంగానే అర్థం. ఆ రెండు కూడా మోక్షాన్ని ఇస్తాయి. అంటే పనులు మానేసి బలవంతంగా ఆశ్రమానికి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకున్నా కూడా, మనసులో రాగద్వేషాలు పోకపోయినా కూడా ఆశ్రమానికి వెళ్ళిపోయి శ్రవణము, మననము ఇటువంటి పనులు చేస్తే ఎప్పుడు మనసులో రాగద్వేషాలు తొలగిపోకుండా కర్మలను బలవంతంగా మానేసి ఆశ్రమానికి వెళ్ళిపోయి కూర్చుని అక్కడికి వెళ్ళి ధ్యానము శ్రవణము చేస్తే నాకు ఆత్మజ్ఞానము వచ్చేసి మోక్షం లభించేస్తుంది అనే విధంగా అర్జునుడికి అర్థమైనది. ఏవమేవ ఇది గమ్యతే, ఈ విధంగానే అర్థమైందని తేలుతుంది. దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తున్నారు. కథం, ఎందుకంటే ఆన్సర్ని పరిశీలించండి. రెండో శ్లోకంలో వస్తున్న ఆన్సర్ ఏంటి? సన్యాస కర్మయోగౌ నిశ్రేయసకరౌ తయోస్తు కర్మయోగ విశిష్యతే ఇది ప్రతివచనం. శ్రీకృష్ణుడి ప్రతివచనం ఎలా ఉన్నది? సన్యాస కర్మయోగౌ నిశ్రేయసకరౌ, రెండు కూడా శ్రేయస్సునిస్తాయి. శ్రేయస్సు అంటే మోక్షము. సన్యాసము కర్మయోగము రెండు కూడా శ్రేయస్సునిస్తాయి. తయోస్తు కర్మయోగ విశిష్యతే, అందులో ఆ రెండింటిలో కర్మయోగము గొప్పది అని చెప్తున్నాడు రెండో శ్లోకంలో. మరి సమాధానం ఎలా ఉందిగా అంటే ఏమైనది? జ్ఞానయోగము కంటే కర్మయోగము గొప్పది అని తేలినది. అలా ఎలా చెప్తారు? మరి అలా చెప్పలేంగా. జ్ఞానము నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే అని ఆల్రెడీ చెప్పి ఉన్నారు కదా. సో దానికి కాన్ఫ్లిక్టింగ్ గా చెప్పలేడుగా ఈ మాట. అంటే ఏంటి? ఈ మాట ఎవరికి వర్తిస్తున్నది? ఈ మాట అనాత్మజ్ఞునకే వర్తిస్తున్నది. ఆ మాట ఆత్మజ్ఞానము ఉన్న వాళ్ళకి చెప్పవలసిన మాట కాదు. అర్జునుడుకి ఆత్మజ్ఞానము లేదు. అందుకని శ్రీకృష్ణుడు నీకైతే, నీ విషయంలో అయితే కర్మయోగము గొప్పది అని అని చెప్పదలుచుకున్నాడు. అది పరిశీలించమంటున్నాడు. ఏతద్ నిరూప్యం, ఇది ఆ ప్రశ్నను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది అని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు? సో అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్నని ఆయన ఇమాజిన్ చేసుకోమంటున్నారు. ఒక చిన్న ప్రశ్నని మనము ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు ఈ కన్ఫ్యూజన్ సార్ట్ అవుతుంది. అయితే కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండిట్లో కర్మయోగము గొప్పది అన్న మాట ఇద్దరికి చెప్పచ్చు. ఆత్మజ్ఞానికి చెప్పచ్చు,
ఆత్మజ్ఞానము లేని వానికి చెప్పచ్చు. ఎవరి విషయంలో ఈ మాట కరెక్ట్ అంటారు, అది పరిశీలించాలి. ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా ఉన్న వాక్యాలు ఈ డిఫరెన్స్ చెప్తున్నాయి. కర్మయోగము, కర్మానుష్ఠానము అంటే కర్మయోగము, కర్మ సన్యాసము రెండు కూడా ఆత్మజ్ఞానికి అప్లికబులా కాదా? అలాగే కర్మానుష్ఠానము, కర్మ సన్యాసము ఈ రెండు అనాత్మజ్ఞునికి అప్లికబులా కాదా? ఈ విషయాన్ని పరిశీలించండి. ఈ విషయాన్ని పరిశీలిస్తే మీకు సమాధానం అర్థమవుతుంది అని శంకర్లు చెప్పే వాక్యాల యొక్క సమరీ అది. వాక్యాలు చదువుదాము. కిమనేన ఆత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః నిశ్రేయసకరత్వం ప్రయోజనముక్త్వా తయోః ఏవ కుతశ్చిత్ విశేషాత్ కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం ఉచ్యతే. ఆహోస్విత్ అనాత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః తదుభయముచ్యతే ఇది. అయితే ఓ ప్రశ్న ఇమాజిన్ చేసుకుందాం అంటున్నారు. ఆత్మవిత్ కర్తృకయోః అంటే ఆత్మవేత్తకు సన్యాస కర్మయోగయోః నిశ్రేయసకరత్వం ప్రయోజనం ఉక్త్వా అంటే సన్యాసము కర్మయోగము రెండు కూడా నిశ్రేయస్సునిస్తాయి అనే ప్రయోజనము ఆత్మవేత్తకు చెప్పి తయోః ఏవ కుతశ్చిత్ విశేషాత్ కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం ఉచ్యతే. ఆ రెండిట్లోనూ ఏదో ఒక కారణం చేత కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం, కర్మ సన్యాసం కంటే కర్మయోగము గొప్పది అని ఆత్మవేత్తకు చెప్పాడా శ్రీకృష్ణుడు? ఆహోస్విత్ లేక అనాత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః తదుభయం ఉచ్యతే ఇది. లేదా ఆత్మజ్ఞానము లేనివానికి ఈ మాట చెప్పాడా? సన్యాస కర్మయోగయోః తదుభయం ఉచ్యతే ఇది. ఈ ప్రశ్నను పరిశీలించండి అంటారు. ఈ ప్రశ్నను పరిశీలిస్తే శ్రీకృష్ణుడు చెప్పే సమాధానము ఆత్మజ్ఞానికి సంబంధించినది కాదు, అనాత్మజ్ఞునకు సంబంధించినది, ఆత్మజ్ఞానము లేనివానికే సంబంధించింది అని తేలుతుంది అని చెప్తున్నారు. దాన్నే ఇంకొక విధంగా కూడా అదే ప్రశ్నని మళ్ళీ పారాఫ్రేస్ చేస్తున్నారు. కించాతః యది ఆత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః నిశ్రేయసకరత్వం తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం ఉచ్యతే యది వా అనాత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః తదుభయం ఉచ్యతే ఇది. సో అయితే ఆత్మవిత్తుకి చెప్తున్నట్టు అదే మాట మళ్ళీ చెప్తున్నారు. ఆత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః నిశ్రేయసకరత్వం తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం ఉచ్యతే యది వా అనాత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః తదుభయం ఉచ్యతే ఇది. సో ఈ ప్రశ్నను పరిశీలించాలి మనం. ఈ రెండిట్లో ఈ మాట ఎవరికి చెప్తున్నటువంటి మాట పరిశీలించి దానికి సమాధానము లేదు, ఇది ఆత్మజ్ఞానము ఉన్నవానికి చెప్తున్నటువంటి మాట కాదు, ఎందుకంటే ఆత్మజ్ఞాని కర్త కాదు, భోక్త కాదు. సో ఇది ఆత్మజ్ఞానికి చెప్పవలసినటువంటి మాట కాదు, ఇది అనాత్మజ్ఞానికి అంటే ఆత్మజ్ఞానము లేనివానికి, అంటే నేను కర్తను అనుకుని చేసేవానికి చెప్పే మాటయే అని తేలుతుంది అని అక్కడ దాన్ని తేల్చి అది అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి కూడా వెళ్ళి అది కూడా క్లారిఫై చేస్తారు. ఇంకొక పాయింట్ ఉంది క్లారిఫై చేయాల్సింది, అది కూడా క్లారిఫై చేస్తారు. అది రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.